ఇక్కడ ఆర్గనాన్ ప్రీవియస్ ఎఫర్జన్స్‌లో హనుమాన్ గారు ఈ హోమియోపతిక్ అగ్రవేషన్ గురించి అండ్ నెక్స్ట్ హోమియోపతిక్ అగ్రవేషన్ మనం ఎంత తక్కువగా డోస్ ఇస్తే అంత తక్కువగా అంత మైన్యూట్‌గా వస్తుందని చెప్పుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ అసలు హోమియోపతిలో మెడిసిన్ పనిచేయలేనంత తక్కువ డోసేజ్‌లో ఇవ్వటం జరగదు అనేసి చెప్తున్నారన్నమాట. అంటే హోమియోపతికల్‌గా ఇండికేటెడ్ మెడిసిన్ ఇచ్చినప్పుడు అంటే హోమియోపతిక్‌గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ పలానా నక్స్వామ్‌గా ఇండికేట్ అయినటువంటి కేసులో ఇపికాక్ ఇచ్చి, లేదు ఇపికాక్ ఇండికేట్ ఇవ్వాల్సిన కేసులో చైనా ఇచ్చి, లేదు ఆ చైనా ఇండికేట్ అవ్వాల్సిన చోట ఇంకొక మెర్క్సాలో ఆర్సెనిక్ కాల్బో ఇచ్చి నేను హోమియోపతిక్ మెడిసిన్ ఇచ్చాను, నేను చాలా తక్కువ డోసులో ఇచ్చాను, అది పనిచేయలేదు కదా అనేసి అది కరెక్ట్ పద్ధతి కాదనమాట. ఇక్కడ హనుమాన్ గారి లిటరేచర్లో కానీ ఇంకా ఇతర స్టాల్ వర్డ్స్ లిటరేచర్లో ఎక్కడైనా కూడా హోమియోపతిక్ రెమెడీ అంటే హోమియోపతిక్ సిమిల్మమ్, అప్రాప్రియేట్ సిమిల్మమ్ అనే మెడిసిన్ అనేది అనమాట. నాట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హోమియోపతిక్ డైల్యూషన్ ఆర్ పొటెంటైజ్డ్ మెడిసిన్స్ ఆర్ ట్రిచురేషన్స్ అనేది కాదనమాట. అది ఓకే. నెక్స్ట్ ఇక్కడ 160 ఎఫర్జన్లోకి వెళ్ళినట్లయితే, బట్ యాజ్ ది డోస్ ఆఫ్ ఏ హోమియోపతిక్ రెమెడీ కెన్ స్కేర్స్లీ ఎవర్ బి మేడ్ సో స్మాల్ దట్ ఇట్ షల్ నాట్ బి ఏబుల్ టు రిలీవ్, ఓవర్పవర్, ఇండీడ్ కంప్లీట్లీ cure and annihilate the uncomplicated natural disease of not long standing that is analogous to it. అంటే ఈ హోమియోపతిక్ మెడిసిన్ ఏది సిమిలంగా అప్రోప్రియేట్ మెడిసిన్ అయినటువంటి మెడిసిన్ ఎప్పుడైతే అదే అక్కడ సాగుణ్యమైనటువంటి వ్యాధిలో మనం ఇచ్చినప్పుడు అది మనం రిలీవ్ చేయలేనంత తక్కువ డోసులు ఇవ్వటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది, అది చాలా కష్టంగా ఉంటుంది అనేసి చెప్పడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూజువల్గా అందరూ 200లో ఇచ్చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో 200 కూడా దాటిపోయి 1 ml ఇచ్చేస్తున్నారు. సరే, ఇప్పుడు పలానా మెడిసిన్ 200లో ఇవ్వాలి, లేదు అవైలబిలిటీ లేదు, లేదంటే మెడిసిన్ స్పాయిల్ అయిపోయింది, 30లో ఇచ్చినా పనిచేస్తుంది, లేదు దాన్ని 12 పొటెన్సీలో ఇచ్చినా పనిచేస్తుంది, 6లో ఇచ్చినా కూడా పనిచేస్తుంది అదనమాట. అంటే ఈవెన్ కొన్ని సందర్భాలు అయినట్లయితే మేము సార్ దగ్గర అప్రెంటిస్ చేసేటప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అనమాట. అంటే వాళ్ళు యూఎస్లో ఉంటారు పేషెంట్స్, బ్యాక్ ఏక్ బాగా సివియర్గా వచ్చేస్తే పలానా రూటా అనే మెడిసిన్ ఇండికేట్ అయింది. ఆ రూటా మెడిసిన్ వాళ్ళ దగ్గర స్పాయిల్ అయిపోవటం జరిగింది. అప్పుడు ఏమీ లేదు అని అనుకున్నప్పుడు రూటా మదర్ టించర్ అనే వేయమన్నారనమాట. డ్రాప్స్ మార్నింగ్ వన్స్ ఈవినింగ్ వన్స్ లాగా ఐ థింక్ 8 hourly డోసెస్ 12 hourly డోసెస్ వేయమన్నారు. అంటే ఆ రూటాని మదర్ టించర్లో ఇచ్చినప్పటికీ అది మెడిసిన్ అనేది పనిచేసింది అనమాట. బికాస్ ఎందుకు పనిచేసింది అంటే హోమియోపతికల్గా సిమిలం అవ్వబట్టి. సో సరే రూటా పనిచేసింది కదా, మరి రూటాని మొత్తం తగ్గించేస్తుందంటే అక్కడ అలా అవ్వదన్నమాట. ఎందుకంటే అక్కడ ఇండివిజువలైజేషన్ అనేది ప్లేస్ ఏ రోల్ ఇన్ పొటెన్సీ సెలెక్షన్ అండ్ నెక్స్ట్ డిసీజ్ యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క వైటల్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, డిసీజ్ ఏ ఫేజ్లో ఉంది, ఇవన్నీ కూడా పాయింట్లోకి వస్తాయి అన్నమాట. అసలంటూ హోమియోపతిక్ మెడిసిన్ అనేది పని చేయలేనంత తక్కువ మోతాదులో ఇవ్వటం అనేది కుదరదు అనేసి అది పాయింట్, దాన్ని పట్టుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాల్సి వస్తాయి. కొన్ని సందర్భాల్లో మనం ఈ స్వెల్లింగ్ గమ్స్ అరౌండ్ డికేట్ టీత్ అనే కండిషన్ ఉంటుందన్నమాట. దాంట్లో బెరేటా కార్బు, సెబైనా, క్యాల్కేరియా సల్ఫ్ ఇలాంటి డ్రగ్స్ చూస్తుంటాం. సో కొంతమంది పేషెంట్స్కి బాగా గమ్ స్వెల్లింగ్ వచ్చేసి ఆ పుచ్చిపోయిన పన్ను చుట్టూతా గమ్ స్వెల్లింగ్ వచ్చేసి ఆ సాకెట్లో ఇన్ఫెక్షన్, సపరేటు ఇన్ఫెక్షన్ వచ్చేసి ఇక్కడంతా వాపు వచ్చేసి అంతటి కండిషన్లో కూడా
అంటే బయటికి కానీ వెళ్ళి అలోపతికి కానీ వాడాల్సి వస్తే ఒక వారం 10 రోజులు అయితే కానీ తగ్గంది. మనం హోమియోపతికల్గా సిమిలం ఇచ్చినప్పుడు అంటే దాంట్లో యూజువల్గా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఈ క్యాల్కేరియా సల్ఫ్ అనే డ్రగ్ ఇండికేట్ అవుతుంటుంది. అక్కడ ఉండేటటువంటి సిమ్టమ్స్ అన్నిటిని చూసుకున్నట్లయితే అంటే ఆ సపరేటివ్ టెండెన్సీ కానివ్వండి అవి కానీ ఇంకా. సో క్యాల్కేరియా సల్ఫ్ని మనం 6/30లో కాదు, 6లో కాదు, 6x అంటే ట్రిచురేషన్లో ఇచ్చినప్పటికీ కూడా అది వితిన్ 2 to 3 డేస్లో ఆ సపరేటివ్ ప్రాసెస్ అంతా కూడా హీల్ చేసేసి కంప్లీట్ నార్మల్సీకి తీసుకొని రావడం అనేది జరిగింది. అవి చాలా కేసెస్లో చూడటం జరిగిందనమాట. సో ఇక్కడ ఏంటంటే అంటే 200లోనే ఇస్తే పనిచేస్తుంది, 1mలో ఇస్తేనే పనిచేస్తుంది, లేదా 30లో ఇస్తేనే పనిచేస్తుంది అనేది అది వాళ్ళకి సంబంధించినటువంటి మానసికమైనటువంటి మనోవ్యాధి అనమాట. అది వాళ్ళు దానికి ప్రిజుడీస్డ్గా దానికి బయాస్డ్గా ఉండిపోతున్నారు. అది ఒక్కొక్కరికి కొంతమందికి ఎల్లంపుటెన్స్ ఇస్తే పనిచేస్తుందని అనుకోవటం, కొంతమంది 1mలో ఇస్తేనే పనిచేస్తుంది అనుకోవటం, కొంతమంది 200లో ఇచ్చేస్తేనే పనిచేస్తుంది, కొంతమంది అసలు ఇవేవి కాదు ఓన్లీ ట్రిచురేషన్స్ ఇస్తేనే బాగా పనిచేస్తాయని అనుకోవటం, కొంతమంది ఇంక ఇవేవి కాదు నేను ఓన్లీ మదర్ టించర్స్తోనే ప్రాక్టీస్ చేస్తాను అంటే ఈ మదర్ టించర్స్తో ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ సరే, ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన మనోవ్యాధులు అనమాట. బట్ కరెక్ట్ టైంలో కరెక్ట్ ఇండికేటెడ్ మెడిసిన్ హోమియోపతికల్గా సిమిలమం అయినప్పుడు అది మనం ఎంత తక్కువ మోతాదులో ఇచ్చినప్పటికీ అది కంపల్సరీగా అక్కడ యాక్షన్ అనేది ఉంటుంది, అది పని చేసి తీరుతుంది. అలా పని చేయకుండా పోవడం అనేది చాలా రేర్, చాలా అతి కష్టం మీద చాలా రేర్గా ఎక్కడో జరగచ్చేమో అనేసి చెప్తున్నాను అనమాట. బట్ యాజ్ ది డోస్ ఆఫ్ ఈ హోమియోపతిక్ రెమెడీ కెన్ స్కేర్స్లీ ఎవర్ బి మేడ్ సో స్మాల్ దట్ ఇట్ షల్ నాట్ బి ఏబుల్ టు రిలీవ్ అంటే ఉపశమనం చేయలేనంతగా అంటే పని చేయలేనంత తక్కువగా డోస్ ఇవ్వటం అనేది కుదరదు. షల్ నాట్ బి ఏబుల్ టు రిలీవ్ ఓవర్ పవర్ అంటే అక్కడ ఉపశమనం తీసుకుని రావడం, ఓవర్ పవర్ అధిగమించడం, ఇండీడ్ అంటే వాస్తవానికి అయినట్లయితే అక్కడ కంప్లీట్ క్యూర్ కూడా తీసుకొచ్చేస్తుంది ఈవెన్ మనం ఆ తక్కువ డోసులో ఇచ్చినప్పటికీ. అండ్ ఎన్హిలేట్ ది అన్కాంప్లికేటెడ్ న్యాచురల్ డిసీజ్ ఆఫ్ నాట్ లాంగ్ స్టాండింగ్ దట్ ఈస్ ఎన్లాగస్ టు ఈట్. ఇక్కడ ఈ పాయింట్ అనేది అన్నమాట. అంటే దీన్ని యాక్చువల్లీ 149 ఎఫార్జంలో డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఇక్కడ జస్ట్ ఒక సెంటెన్స్లో ఒక ఇన్ఫరెన్స్గా ఇవ్వడం జరిగింది. ఈ దీర్ఘకాలికంగా లేనటువంటి జబ్బు అండ్ నెక్స్ట్ అట్ ది సేమ్ టైం అన్కాంప్లికేటెడ్ డిసీజు ఇలాంటిది ఏదైనా కూడా మనం ఇచ్చినటువంటి ఫస్ట్ డోసేజ్లోనే అది ఈవెన్ ఎంత తక్కువ డోస్లో ఇచ్చినప్పటికీ అక్కడ నయం అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. అది ఎలాంటి డిసీజ్ అంటే అన్కాంప్లికేటెడ్ అండ్ అట్ ది సేమ్ టైం నాట్ సో లాంగ్ స్టాండింగ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ తగ్గుతుందా, లేదంటే సోరియాసిస్ తగ్గుతుందా, లేదంటే ఇంకొక లాంగ్ క్రానిక్ కంప్లైంట్ ఈ క్రానిక్ డయేరియాస్, IBS ఇలాంటివి ఏమైనా తగ్గుతాయంటే ఇవన్నీ కూడా తగ్గుతాయి. బట్ ఇవన్నీ కూడా ఫస్ట్ డోస్లోనే పనిచేసేస్తుంది, ఒక్క డోస్లోనే తగ్గేస్తుంది అనేది కాదన్నమాట. అంటే అలాంటివి క్రానిక్ దీర్ఘకాలికంగా ఉండేవి దానికి సంబంధించినటువంటి ప్రపోర్షనేట్ టైంలో క్యూర్ అనేది వస్తుంది. వేరాస్ ఇన్ అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో అయినట్లయితే అసలు వాటికి క్యూరే ఉండదు. అండ్ అట్ ది సేమ్ టైం వేటి మూలంగా అయితే ఎలర్జీస్ వస్తే వాటి జీవితాంతం మానేయమని చెప్తారు. అండ్ ఒకవేళ కూడదు అంటే జీవితాంతం మెడిసిన్ వాడుకుంటూ జీవనం కొనసాగించాలంటారు. బట్ ఇక్కడ హోమియోపతిలో వచ్చేసరికి ఈవెన్ దో అది దీర్ఘకాలికంగా ఉన్నప్పటికీ కూడా దానికి తగినటువంటి ప్రపోర్షనేట్ టైంలో ఆ వ్యాధి అనేది తగ్గడం జరుగుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ మాట చెప్పినప్పుడు పలానా ఐ థింక్ అరౌండ్ 50 ఎఫార్జంలోనో 51 ఎఫార్జంలోనో చెప్తారనమాట హానిమన్ గారు. అన్కంపారబుల్ హోమియోపతిక్ మెథడ్ ఆఫ్ సిస్టమ్ అనేసి. అంటే ఇప్పుడు పలానా థైరాయిడ్ ఉంది, పలానా డయాబెటీస్ ఉంది, ఇలాంటివి ఏవైనా కూడా అలోపతిలో తగ్గుతాయని చెప్తుంటారు. బట్ ఆ ఏం తగ్గవు, మేనేజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. జీవితాంతం మేనేజ్ చేస్తూనే ఉంటాయి. సో అదే ఒక ఎఫిషియెంట్ హోమియోపతిక్ డాక్టర్, అంటే ఎఫిషియెంట్ అని ఎందుకు అంటున్నానంటే హానిమన్ గారి ప్రిన్సిపల్ లైన్స్లో ప్రాక్టీస్ చేసేటటువంటి మంచి డాక్టర్ దగ్గర కానీ చేతిలో కానీ అలాంటి కేసెస్ కానీ పడితే ఏదో ఒక టైంలో ఒక కేసు 3 ఏళ్ళకి తగ్గొచ్చు, ఒక కేసు 4 ఏళ్ళకి తగ్గొచ్చు, ఇంకో కేసు 10 ఏళ్ళకి తగ్గొచ్చు. డిపెండింగ్ ఆన్ దేర్ క్రానిసిటీ
అండ్ డిపెండింగ్ ఆన్ దేర్ లెంత్ ఆఫ్ ది డిసీజ్ అనమాట. సో డెప్త్ ఆఫ్ ది డిసీజ్, లెంత్ ఆఫ్ ది డిసీజ్, వీటిని బట్టి ఆ టైం అనేది ఆధారపడి ఉంటుంది తప్పితే కంపల్సరీగా నయం చేయబడుతుంది. మిగిలిన ఏ ఇతర సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లోనూ నయం కానిది ఇక్కడ నయం చేయబడుతుంది. అందుకనే అన్కంపారబుల్ మెథడ్ ఆఫ్ హోమియోపతిక్ సిస్టమ్ అనేసి చెప్తారన్నమాట హనుమాన్ గారు. అది ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇటువంటి లాంగ్ స్టాండింగ్ కాకుండా ఉన్నటువంటి డిసీజెస్ ఏవైనా కూడా మనం ఇచ్చేటటువంటి అతి తక్కువ స్వల్పమైన డోసులో అయినా అది నయం అయిపోతుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకోటి అన్కాంప్లికేటెడ్ న్యాచురల్ డిసీజ్ అని చెప్పడం జరిగింది. అంటే ఈవెన్ దో ఇట్ ఈస్ యాక్యూట్ డిసీజ్ అయినప్పటికీ కూడా కాంప్లికేషన్ జరిగిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక జాండీస్ గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇదే జాండీస్కి 15 రోజులో 20 రోజులో దాని యొక్క డ్యూరేషన్ ఉందనుకోండి. యాక్యూట్ కండిషన్లో మన దగ్గరికి ఫస్ట్ రోజే రారు కదా, అన్నీ వాడుకొని 15 రోజులు 20 రోజులు అయిన తర్వాత వస్తారు. ఈ 15-20 రోజుల్లో అన్నీ వాడేస్తారనమాట. అన్నీ వాడేసి అక్కడ డిసీజ్ ఎంతో అంత కాంప్లెక్సిటీ అవుతుంది. ఒకవేళ అక్కడ యాక్యూట్ ఫేజ్లో కాంప్లెక్సిటీ కాకపోయినా డిసీజ్లో ఉండే సిమ్టమ్స్ని అబ్స్క్యూట్ చేసేస్తుంది, మసకబారి చేసేస్తుంది అనమాట. అంటే ఆ సిమ్టమ్ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది కరెక్ట్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక తీసుకున్నటువంటి ఈ జాండీస్ కేసు అని తీసుకున్నాం. స్కిన్ డిస్కలరేషన్ ఏముంటుందా, లేదంటే ఎపిటైట్ ఎలా ఉంటుంది, స్టూల్ యొక్క నేచర్ ఎలా ఉంటుంది, కలర్ ఎలా ఉంటుంది, యూరిన్ కలర్ ఎలా ఉంటుంది, లేదు వీటితో పాటు ఇంకేదైనా ఈ స్కిన్ ఇచ్చింగ్ ఎలా ఉంటుంది, ఇవి ఏమి అడిగినా కూడా ఇవేం లేవు అని చెప్తారు. ఎందుకంటే ఆల్రెడీ 15-20 రోజుల పాటు ట్రీట్మెంట్ జరిగి అక్కడ సిమ్టమ్స్ని బయటికి క్లారిఫైగా ఎక్స్ప్రెషన్ లేకుండా వాళ్ళు ఏదో ఒకటి మ్యాసివ్ డోసెస్లో ఇచ్చి దాన్ని సబ్సైడ్ చేసేస్తారు. అంటే సబ్సైడ్ చేయటం అంటే అని చేస్తారు, సపరేషన్ జరుగుతుంది. సో దాని మూలంగా మనకు సిమ్టమ్స్ క్లారిటీ అనేది ఉండదు. లేదు సో మనం అప్పుడు ఏంటంటే ఆ మెడిసిన్ ఏం వాడకముందు ఎలా ఉంది ఏంటి అనేది కండిషన్ అనేది తీసుకోవాలి. అసలు ప్రజెంట్ కంప్లైంట్స్ని వాళ్ళు ఆలోచించి చెప్పడమే అతి కష్టం. అది వారం క్రితం 10 రోజుల క్రితం నాకు ఆ మెడిసిన్ వాడడానికి ముందు ఎలా ఉంది ఏంటి అని పేషెంట్ని అడిగితే ఏం చెప్పలేనటువంటి స్థితి అనమాట. సో అలాంటి కేసెస్ని మనం ఏదో ఒక డోస్తో ఇచ్చి తగ్గించడం అనేది కొంచెం కష్టం అవుతుంది. బికాస్ అక్కడ ఉండేటటువంటి సిమ్టమ్స్ యొక్క క్లారిటీ లోపించడం, లేదంటే ఇంకా ఇతర మ్యాసివ్ డోసెస్లో కారణంగా ఆ సప్రెషన్లో కారణంగా డిసీజ్ యొక్క కాంప్లెక్సిటీకి కారణం అవటం వల్ల. రీసెంట్గా ఒక కేసు కాఫ్ కేసు అనమాట, యాక్యూట్ కేసు. దాంట్లో అలానే జరిగింది. వాళ్ళు ఏంటంటే ఒక ఫిమేల్ కేసు, సార్ నాకు దగ్గుతుంటే యూరిన్ పడిపోతూ ఉంది, సో నాకు ఇంకో గత్యంతరం లేక నేను లవంగం పెట్టేసుకుంటున్నాను, లేదా కరక్కాయ వాడేస్తున్నాను. సో దానివల్ల సిమ్టమ్స్ ఎప్పుడెప్పుడు పెరుగుతుంది ఏంటంటే తెలియదు. అంటే పడుకున్నప్పుడు పెరుగుతుందా, కూర్చున్నప్పుడు పెరుగుతుందా, పగలు ఎక్కువ ఉంటుందా, రాత్రులు ఎక్కువ ఉంటుందా, ఏం తెలియదు. సో ఇంకా అలాంటి ఒక క్లారిటీ లేని సందర్భంలో మనం ఇంకా ఆ కేసుని తప్పక ఇంకా ఎన్ని ఆపేసేయండి. మీరు ఆల్మోస్ట్ ఒక 15 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు కదా, అవి ఆపేసేయండి. ఒక 2 రోజులు టైం ఇవ్వండి. ఒక 2 రోజుల్లో ఆ సిమ్టమ్స్ క్లారిటీ అనేది వస్తుందన్నమాట. సిమ్టమ్స్ క్లారిటీ అనేది వచ్చింది. పడుకున్నప్పుడు ఎక్కువ అవుతుండడము, వామిటింగ్ సెమ్యులేషన్, లేదంటే ఆన్ గోయింగ్ టు స్లీప్ అగ్రవేషన్, ఇలాంటి ఈ ఫ్యూ సిమ్టమ్స్తో ఆధారంగా మెడిసిన్ చెప్పేస్తే వితిన్ 2 to 3 డేస్లో కంప్లీట్ తగ్గిపోయిందనమాట. సో ఇక్కడ ఏంటంటే అక్కడ డిసీజ్ కాంప్లెక్సిటీ అయినా జరగచ్చు, లేదంటే డిసీజ్ యొక్క ఎక్స్ప్రెషన్లో ఆ క్లారిటీ అనేది లోపిస్తుంది. సో ఈవెన్ దో లాంగ్ స్టాండింగ్ అంటే క్రానిక్ డిసీజెస్ ఒక డోస్తో తగ్గకపోయినా, యాక్యూట్ డిసీజెస్ ఈ కాంప్లెక్సిటీ అయినటువంటి కేసెస్లో కూడా సింగిల్ డోస్తో ఇచ్చినప్పుడు అక్కడ ఇంప్రూవ్మెంట్స్ కనపడటం అనేది కష్టంగా ఉంటుంది అనేసి చెప్తున్నాను అనమాట. సో అటువంటి కేసెస్ కాకుండా నార్మల్గా ఇనీషియల్గానే మన దగ్గరికి రావడం జరిగింది, సిమ్టమ్స్ క్లారిటీ అని బాగా స్పష్టంగా ఉంటుంది. సో అలాంటి సందర్భంలో అలాంటి పల్స్టిల్లాని 200లో ఇవ్వటమా, లేదు 12లో ఇవ్వటమా, ఈవెన్ 6లో ఇచ్చినా కూడా పనిచేస్తుంది అనమాట. సో అంటే దాన్ని మనం ఇప్పుడు హోమియోపతికల్గా సిమిలంగా ఇచ్చినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. పల్స్టిల్లా ఇవ్వాల్సిన చోట అలా నేను సాబిడిల్లా ఇస్తాను, లేదంటే ఎపిస్ ఇస్తాను, తగ్గాలంటే తగ్గదన్నమాట.
బికాస్ అక్కడ అన్హోమియోపతిక్ టు ది కేస్ అనమాట. సో అది బట్ యాజ్ ది డోస్ ఆఫ్ ఏ హోమియోపతిక్ రెమెడీ కెన్ స్కేర్స్లీ ఎవర్ బి మేడ్ సో స్మాల్ దట్ ఇట్ షల్ నాట్ బి ఏబుల్ టు రిలీవ్, overpower, indeed completely cure and annihilate the uncomplicated natural disease of long standing that is analogous to it. ఇలాంటి వాటిని అది తగ్గించేస్తుంది, నయం చేస్తుంది ఆ ఒక్క డోస్తో. ఈవెన్ దో తక్కువ డోసేజ్లో ఇచ్చినా కూడా ఎలాంటి డిసీజ్ని తగ్గిస్తుంది అంటే దానికి సాగుణ్యమైనటువంటి డిసీజ్ని అది తగ్గించేస్తుంది అన్నమాట. వీ కెన్ నెక్స్ట్ దానికి సంబంధించి మిగిలింది 249 ఫార్టీ యొక్క ఫుట్ నోట్లో చెప్పడం జరిగింది అనేసి బ్రాకెట్లో చెప్తున్నారు. ఓకే, వీ కెన్ అండర్స్టాండ్ వై ఏ డోస్ ఆఫ్ అన్ అప్రాప్రియేట్ హోమియోపతిక్ మెడిసిన్, నాట్ ది వెరీ స్మాలెస్ట్ పాసిబుల్, does always during the first hour after its ingestion produce a perceptible homeopathic aggravation of this kind. ఇదన్నమాట. We can understand why a dose of an appropriate homeopathic medicine parenthesis లో not the very smallest possible. కొంతమంది ఉంటారన్నమాట సెల్ఫ్ విల్ నేచర్తో, ఏమండి చాలా తక్కువ డోసెస్లో ఇచ్చినా కూడా పనిచేస్తుంది అన్నారు కదా. సో నేను ఇంకా వాళ్ళందరికీ ఒక పిల్లని వాటర్ డిజాల్వ్ చేసి వాటర్ డోస్ ఇస్తా, లేదంటే జస్ట్ ఇన్హలేషన్ ఒక్కటే ఇచ్చి పంపించేస్తా, ఇంకా అందరి పేషెంట్స్కి అదే ఇస్తా. లేదు ఇంకా బాగా సెన్సిటివ్గా ఉన్న కేసెస్లో వాటర్ డోస్ని అదే 5 ml వాటర్లో ఒక పిల్ డిజాల్వ్ చేసి ఆ వాటర్ని కూడా ఒక ఎంటీ వేయర్లో ఒక డ్రాప్ వేసి దాన్ని మాత్రమే ఇన్హలేషన్ చేసే సందర్భాలు కొన్ని ఉంటాయి అన్నమాట. బాగా ఓవర్ సెన్సిటివ్గా ఉండటం, ఇడియోసింక్రటిక్గా ఉండటం, అలాంటి వాళ్ళల్లో మనం అటువంటి ఆలోచించాల్సి వస్తుంది అన్నమాట. సో ఈ చెప్పినప్పుడు ఈ సెల్ఫ్ విల్డ్ వాళ్ళు ఎలా ఉంటారంటే, అంటే యూజువల్గా ఇలాంటి వాళ్ళని మనం చుట్టూతో చూస్తుంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఏంటి ఈరోజు కూరలో ఉప్పు తక్కువైంది అని అన్నారే అనుకోండి, తర్వాత రోజు ఆ డబ్బాలో ఉన్న ఉప్పు అంతా కూరలో ఉంటుంది అన్నమాట. ఏమంటే అవును నేను ఉప్పు తక్కువైంది అన్నారు కదా, అందుకు నిన్నటిది రేపటిది ఈరోజు మొత్తం కలిపి ఈరోజు వేసానండి. ఎందుకు సరే ఈ ఉప్పు ఎక్కువైందంటే సరే ఇంక తర్వాత రోజు అసలు ఉప్పే ఉండదు అన్నమాట, మొత్తం కారంగా పులుపుగా ఉంటుంది. ఏమంటే నేను ఉప్పు ఎక్కువైందన్నా కదా అందుకు. సో వాళ్ళు సెల్ఫ్ ఫీల్డ్ నేచర్లో భాగంగా వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది. ఆ ఈగో హర్ట్ అయినప్పుడు వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు. సో ఆ మొడెస్టీ అంటే అప్రోప్రియేట్, తగినంత వేయటం, తగినంత డోసేజ్లో ఇవ్వటం అనేది వాళ్ళకి ఆ ఫ్యాకల్టీలోనే ఉండదు, వాళ్ళ యొక్క క్యారెక్టర్లోనే ఉండదు. బికాస్ ఆ సెల్ఫ్ ఫీల్డ్ నేచర్లో భాగంగా ఈ మొడెస్టీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే అప్రోప్రియేట్గా చేస్తారన్నమాట ఏ పనినైనా కూడా. సో వాళ్ళు చేసేటటువంటి ఏ పనిలోనైనా కూడా ఆ అప్రోప్రియేట్నెస్ అనేది ఉంటుందన్నమాట. వినయము వినమ్రతతో ఉన్నప్పుడు, ఆ ఫ్యాకల్టీ ఉన్నప్పుడు దేనికి ఎప్పుడు ఎక్కడ ఎంత తగినైనదో అంత తగినట్టుగా చేస్తారన్నమాట. సో ఈ సెల్ఫ్ విల్లో భాగంగా ఆంగ్మన్ గారు చెప్తున్నాను అనమాట, నేను ఏదో చాలా తక్కువ డోసెస్లో ఇచ్చినా కూడా మందు పనిచేస్తుందని అంటున్నాను కాబట్టి మీరు ఇంకా చాలా తక్కువలో ఇచ్చేసి ఇవ్వటం కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పేషెంట్స్ ఉంటుంటారు అనమాట, అంటే కొంతమంది ఫెర్టిలైజర్ షాప్స్లో వర్క్ చేస్తుంటారు, లేదంటే కొంతమంది ఈ ఆనియన్ బిజినెస్ చేసేస్తుంటారు. ఈ ఆనియన్ బిజినెస్ అంటే ఒక కంప్లీట్ ఆ డిస్ట్రిక్ట్ వైడ్ లేదు ఆ ఊరు వైజ్ మొత్తం డిస్ట్రిబ్యూటర్ వాళ్ళే ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళల్లో పెద్ద పెద్ద గోడౌన్స్లో ఆనియన్స్ స్టోర్ చేసేస్తూ ఉంటారు. ఎప్పుడు ఆల్మోస్ట్ 24 hours వాళ్ళ యొక్క వర్క్ స్పేస్ అనేది అదే అనుకోండి. ఎప్పుడు ఆ ఘాటైన వాసన తగులుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో నేను జస్ట్ ఇన్హలేషన్ ఇస్తాను, లేదంటే జస్ట్ వాటర్ డోస్ ఇస్తాను. ఇప్పుడు మీరు అన్నారు కదా ఇన్హలేషన్ ఇచ్చినా కూడా హోమియోపతిక్ మెడిసిన్ పనిచేస్తుంది అనేసి. సో అంత స్ట్రాంగ్ ఆర్డర్స్ ఫిల్ చేయటటువంటి వాళ్ళు ఈ పర్ఫ్యూమ్ షాప్లో ఉండేవాళ్ళు, ఈ ఫర్టిలైజర్ షాప్స్లో ఉండేవాళ్ళు, లేదంటే ఆనియన్స్ ఇలాంటి ఘాటైన స్ట్రాంగ్ ఆర్డర్స్ పీల్చుకునే వాళ్ళల్లో నేను ఇలా ఇస్తాను. సో అలా ఇచ్చి అది పని చేయలేదుగా, వాళ్ళ సెల్ఫ్ హీల్డ్ ఈగోతో
ఈ ఈ ఈ గుర్తు చెప్పడం అన్నమాట. నేను ఇలా ఇచ్చాను, పని చేయలేదుగా అనేసి. అలా కాకుండా వాళ్ళకి ఎవరికి ఎంత తగినైన మోతాదులో ఇచ్చినప్పుడు, అంటే నాట్ ది వెరీ స్మాలెస్ట్ పాసిబుల్, ఇంకా అత్యంత ఏదో తక్కువ ఇవ్వమన్నాను కదా అనేసి పని చేయలేనంత తక్కువగా ఇవ్వటం అనేది కాదు అనేసి చెప్తున్నాను అనమాట. సో అలాంటి వాళ్ళల్లో మనం డైరెక్ట్గా సాలిడ్ డోస్ అనేది అవసరం పడుతుంది. లేదు, కొంతమంది సంచులు మెడిసిన్స్ తీసుకొస్తారనమాట. పూటకి ఒక 10 మెడిసిన్స్ వాడితే కానీ నాకు తగ్గదు. అటువంటి క్రానిక్ కాంప్లికేటెడ్ డిసీజ్తో ఉంటారు. అలాంటి వాళ్ళలో నేను జస్ట్ ఒక్క ఇన్హలేషన్ ఇచ్చి చూపించేస్తా, లేదంటే జస్ట్ వాటర్ డోస్ వేసుకోమని చెప్తా, లేదంటే ఒక్క పిల్లే ఇస్తా, ఒక్క పిల్లలు కూడా ఇంకా మైన్యూట్గా ఇస్తాను. ఇలా అనేది కాదు. అంటే ఇక్కడ డోసేజ్ సంబంధించి ఎవరికి వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఇండివిజువలైజ్ చేసుకొని ఎవరికి వాళ్ళకి సంబంధించి ఎవరికి ఏ మోతాదులో ఇవ్వాలో అప్రోప్రియేట్ డోసెస్లో ఇచ్చినప్పుడు ఇలా జరగదు అనేసి చెప్తున్నాను అనమాట. నెక్స్ట్, ఇలా అప్రోప్రియేట్ డోస్లో ఇచ్చినప్పుడు అక్కడ కంపల్సరీగా ఈ ఫస్ట్ అవర్స్లోనే మనం హోమియోపతిక్ అగ్రవేషన్ అనేది మనం గమనిస్తాము అనేసి చెప్తాం. వీ కెన్ అండర్స్టాండ్ వై ఎ డోస్ ఆఫ్ అన్ అప్రోప్రియేట్ హోమియోపతిక్ మెడిసిన్, నాట్ ది వెరీ స్మాలెస్ట్ పాసిబుల్, does always during the first hour after its ingestion produce a perceptible homeopathic aggravation of this kind. అంటే ఈ రకమైనటువంటి హోమియోపతిక్ అగ్రవేషన్ని మనం స్పష్టంగా గమనిస్తాము. పర్సెప్టబుల్ అంటే ఇంద్రియాలతో మనం గమనించడాన్ని పర్సెప్టబుల్ అంటారనమాట. సో అది మన సెన్సెస్కి స్పష్టంగా అర్థమయ్యేలాగా ఉంటుంది. ఎప్పుడు దాన్ని అప్రోప్రియేట్ డోసెస్లో ఇచ్చినప్పుడు అది అలా జరుగుతుంది. ఈ రకమైనటువంటి ఏం చెప్తున్నారు. సో ఈ రకమైనవి ఏం చెప్తూ కింద ఫుట్ నోట్ చెప్పడం జరుగుతుంది. దిస్ ఎగ్జాల్టేషన్ ఆఫ్ ది మెడిసినల్ symptoms over those disease symptoms analogous to them, which looks like an aggravation, has been observed by other physicians also. Even by accident they employed a homeopathic remedy. ఇక్కడ ఆ హోమియోపతిక్ అగ్రవేషన్ వస్తుంది కదా అనేసి ఇచ్చినటువంటి మెడిసిన్లో 1000 సిమ్టమ్స్ అంటే 1000 సిమ్టమ్స్ రావటం అనేది కాదు. వాళ్ళు ఆల్రెడీ అక్కడ దేనికైతే ససెప్టబుల్గా అయ్యి డిసీజ్డ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిసీజ్లో ఉండే సిమ్టమ్స్, మెడిసిన్లో ఉండే సిమ్టమ్స్ రెండూ కలిసినప్పుడు అవి మాత్రమే అగ్రవేట్ అవుతాయి అని చెప్తూ, అది కూడా నేను కాదు ఇతరితర ఫిజిషియన్స్ కూడా దాన్ని గమనించడం జరిగింది. అది ఎప్పుడు ఎలా గమనించారు అంటే ఆ యొక్క సందర్భాల్లో అది అనుకోకుండా బై యాక్సిడెంటల్లీ, అంటే అనుకోకుండా హోమియోపతిక్గా సెలెక్ట్ అవటం వల్ల ఈ యొక్క హోమియోపతిక్ అగ్రవేషన్ని వాళ్ళు గమనించారు అనేసి చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ మనం స్పష్టంగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, which looks like an aggravation has been observed by other physicians also, వేరే physicians, when by accident they employed a homeopathic remedy. అంటే హోమియోపతికల్గా ఇచ్చినప్పుడు ఈ యొక్క హోమియోపతిక్ అగ్రవేషన్ రావటాన్ని వేరే ఫిజిషియన్స్ గమనించారనేసి హానిమన్ గారు చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ హోమియోపతిక్ పొటెంటైజేషన్ అనేది తీసుకొచ్చిందే ఫస్ట్ డిస్కవరీ చేసిందే హానిమన్ గారు. సో హానిమన్ గారి కన్నా ముందు వేరే ఫిజిషియన్స్ కూడా గమనించారు. అంటే వాళ్ళు పొటెంటైజ్డ్ మెడిసిన్ కాదనమాట ఇచ్చింది, వాళ్ళు ఇచ్చింది క్రూడ్ మెడిసిన్. అంటే క్రూడ్ ఫామ్లో ఉన్నటువంటి మెడిసిన్ ఇచ్చినప్పటికీ కూడా అక్కడ హోమియోపతిక్ అగ్రవేషన్ అనేది గమనించడం జరిగింది. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను ఒక రూటా ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. అంటే రూటా ఇండికేట్ అయిన కేసులో ఆడ పొటెంటైజ్డ్ డ్రగ్ లేక క్రూడ్ ఫామ్లో ఉన్నటువంటి మదర్ టించర్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఆ క్రూడ్ ఫామ్లో ఇచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి అట్లీస్ట్ మేనేజబుల్గా పని జరిగిపోయింది. ఒక 2 days 3 days తర్వాత, ఒక 1 week తర్వాత మళ్ళీ ఆ మెడిసిన్ తెప్పించుకోవడం జరిగింది, మళ్ళీ తర్వాత అది వేసుకోవడం జరిగింది. సో అలా క్రూడ్ ఫామ్లో ఇచ్చినప్పటికీ కూడా అది హోమియోపతికల్గా మినిమం కానీ అయినట్లయితే అక్కడ సఫిషియంట్ డోసేజ్ కానీ ఇచ్చినప్పుడు, అంటే మైన్యూట్ డోసేజ్ కాకుండా ఒక మోస్తరు మోతాదులో ఇచ్చినప్పుడు, ఒక మోడరేట్ డోసులో ఇచ్చినప్పుడు అక్కడ హోమియోపతిక్ అగ్రవేషన్ రావటం అనేది గమనించడం జరిగింది అనేసి చెప్తున్నారు. సో
ఇక్కడ మనం హోమియోపతిక్ మెడిసిన్ అంటే నాట్ ఓన్లీ ట్రిచురేషన్స్, నాట్ ఓన్లీ దిస్ పొటెంటైజ్డ్ మెడిసిన్స్ అనేది కాదనమాట. ఈవెన్ దో అది క్రూడ్ ఫామ్లో ఇచ్చినప్పటికీ అది హోమియోపతిక్ అగ్రవేషన్ని ఎగ్జిబిట్ చేస్తుంది అనేది మనం గుర్తుంచుకోవాలి, దాన్ని మనం గమనించాలన్నమాట. ఇక్కడ దానికి ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. వెన్ ఏ పేషెంట్ సఫరింగ్ ఫ్రమ్ ఈచ్ కంప్లైంట్స్ ఆఫ్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ ది eruption after sulfur, his physician, who knows not the cause of this, consoles him with the assurance that the itch must first come out properly before it can be cured. He knows not, however, that this is a sulfur eruption that assumes the appearance of an increase of the itch. ఇక్కడ ఏంటంటే పలానా ఇచ్ కండిషన్లో పలానా సల్ఫర్ అనే మెడిసిన్ అనేది ఇవ్వటం జరిగింది. ఆ సల్ఫర్ అనే మెడిసిన్ ఇవ్వటం వల్ల అక్కడ వాళ్ళకి ఆ స్కిన్ కంప్లైంట్, ఆ ఇచ్ అనేది కొంచెం పెరిగిందనమాట. ఆ పెరిగింది ఆ ఫిజిషియన్కి కూడా తెలియదంట. అది ఆ సల్ఫర్ ఇచ్చిన తర్వాత పెరగడానికి కారణం సల్ఫర్ మెడిసిన్ యొక్క ప్రైమరీ యాక్షన్లో భాగంగా ఇచ్ అగ్రవేట్ అయ్యింది. ఇప్పుడు అతనికి ఉన్నటువంటిది ఆ మెడిసినల్ అగ్రవేషన్, ఆ యొక్క మెడిసినల్ డిసీజ్, ఆ మెడిసినల్కి సంబంధించినటువంటి సల్ఫర్ యొక్క డిసీజ్తో అతను ప్రజెంట్ బాధపడుతున్నాడన్న విషయం ఆ ఫిజిషియన్కి కూడా తెలియదంట. సో అది తెలియక ఈ ఇచ్ అనేటటువంటి కంప్లైంట్ తగ్గే ముందుగా అది కొంచెంగా పెరుగుతుంది, ఆ పెరిగి తర్వాత తగ్గుతుంది అనేసి పేషెంట్ని కొంచెం ఓదార్పు చేస్తాడనమాట. వెన్ ఏ పేషెంట్ సఫరింగ్ ఫ్రమ్ ఈచ్ complaints of an increase of the eruption after sulfur, his physician, who knows not the cause of this, అంటే ఇది పెరగడానికి దానికి కారణం ఆ ఫిజిషియన్ కూడా తెలియదు అనమాట. కన్సోల్స్ హిమ్ విత్ ది అష్యూరెన్స్ దట్ ఈచ్ మస్ట్ ఫస్ట్ కమ్ అవుట్ ప్రాపర్లీ బిఫోర్ ఇట్ కెన్ బి క్యూర్డ్. అది పూర్తిగా నయం అవ్వడానికి ముందుగా అది కొంచెంగా పెరుగుతుంది. హీ నోస్ నాట్, హౌవర్ దట్ దిస్ ఈజ్ ఏ సల్ఫర్ ఎరప్షన్. అక్కడ ఆ టైంలో ఉన్నది మెడిసిన్ ఇచ్చిన తర్వాత అగ్రవేట్ అయినటువంటి జబ్బు అనేది సల్ఫర్, అది ప్రైమరీ యాక్షన్ ఆఫ్ ది సల్ఫర్ అనమాట. నథింగ్ బట్ అదే హోమియోపతిక్ అగ్రవేషన్. అది సల్ఫర్ యొక్క ఎరప్షన్ అనే విషయం అనేది ఆ ఫిజిషియన్కి కూడా తెలియదు. దట్ అజ్యూమ్స్ ది అపియరెన్స్ ఆఫ్ అండ్ ఇంక్రీజ్ ఆఫ్ ది ఈచ్ అనేసి చెప్తున్నారు. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్. ది ఫేషియల్ ఎరప్షన్ విచ్ ది వయోలెట్ ట్రైకోలార్ క్యూర్డ్ వాజ్ అగ్రవేటెడ్ బై ఇట్ ఎట్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ఇట్స్ యాక్షన్. Leroy tells us, but he knew not that the apparent aggravation was owing to the somewhat too large dose of the remedy, which in this instant was to a certain extent homeopathic. ఇక్కడ ఈ లెరాయ్ అనేటటువంటి ఫిజిషియన్ గమనించడం జరిగిందనమాట. ఈ ఫేషియల్ ఇరప్షన్ ఉన్నటువంటి కండిషన్స్లో ఈ వయోలెట్ ట్రైకోలార్ అనే మెడిసిన్ ఇవ్వటం జరిగింది. ఆ మెడిసిన్ ఇచ్చినప్పుడు అది పెరుగుతుందన్నమాట. ఆ పెరుగుతుందన్న దానికి అక్కడ లార్జ్ డోసేజ్ అనేది ఒకటి కారణం. ఇంకొకటి అక్కడ ఎంతో కొంత ఆ వయోలెట్ ట్రైకోలార్ అనేది ఫేషియల్ ఇరప్షన్లో హోమియోపతిక్గా ఇండికేట్ అవ్వటమే కారణం అనేసి చెప్తున్నారు అనమాట. అంటే ఒక డోసేజ్ ఒకటి పెరగటం, ఎక్కువగా ఇవ్వటం అనేదే కాదు, అక్కడ హోమియోపతిక్గా సిమ్లమం అయితేనే సేమ్ సెట్ ఆఫ్ సిమ్టమ్స్ అని అగ్రవేట్ అయ్యేది. లేదంటే వేరే అంటే ఆ మెడిసిన్కి సంబంధించినటువంటి అదర్ సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి అనమాట. ఇప్పుడు అన్హోమియోపతిక్గా ఇచ్చినప్పుడు అక్కడ హోమియోపతిక్గా ఇండికేట్ అయ్యింది, హోమియోపతిక్గా ఎంతో అంత కలిసింది కాబట్టే ఆ యొక్క ఫేషియల్ ఇరప్షన్కి సంబంధించి కంప్లైంట్ అనేది పెరగటం జరిగింది వయోలెట్ ట్రైకోలార్ అన్నప్పుడు అనేసి చెప్తున్నారు. ఓకే, లైసెన్స్ సేస్ the bark of the elam cures most certainly those skin diseases which it increases at the beginning of its action. ఈ లైసెన్స్ అనేటటువంటి ఫిజిషియన్ అనేది గమనించానమాట. ఈ బార్క్ ఆఫ్ ఈలం అనేది ఇచ్చినప్పుడు ఆ స్కిన్ డిసీజెస్ అనేవి పెరగటం జరిగింది. హ్యాడ్ హీ నాట్ గివెన్ ది బార్క్ ఇన్ ది మాన్స్టర్స్ డోసెస్ యూజువల్ in the allopathic system, but in the quite small doses requisite when the medicine shows similarity of symptoms, that is to say when it is used homeopathically, he would effect a cure without or almost without seeing this apparent increase of the disease, homeopathic aggravation. ఈ లైసెన్స్ అయినా ఫిజిషియను ఈ బార్క్ ఆఫ్ ఈలం అనేటటువంటి దీన్ని ఇవ్వటం జరిగిందనమాట ఆ పలానా స్కిన్ కంప్లైంట్లో. వాళ్ళు యూజువల్గా అలోపతిక్గా ఇచ్చినప్పుడు
మ్యాసివ్ డోసెస్లో, హెవీ డోసెస్లో ఇస్తూ ఉంటారు. ఈ ఎక్కువ డోసెస్లో ఇచ్చినప్పుడు అక్కడ అగ్రవేషన్ అనేది జరిగింది. అది యూజువల్గా సాధారణంగా అలోపతిలో జరిగేదే. కానీ దాన్ని ఎప్పుడైతే హోమియోపతిక్గా ఇస్తామో, ఒకవేళ అక్కడ సిమ్టమ్స్ సిమిలారిటీ అయినప్పుడు అంతంత మ్యాసివ్ డోసెస్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. హోమియోపతిక్గా స్మాల్ డోసెస్లో ఇచ్చినట్లయితే అక్కడ ఆ అన్నెసెసరీగా మెడిసినల్ అగ్రవేషన్ అనేది రాకుండానే తగ్గుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. Had he not given the bark in the monstrous doses usual in the allopathic system, but in the quite small doses requisite when the medicine shows similarity of symptoms, that is to say when it is used homeopathically, అంటే హోమియోపతిక్గా యూజ్ చేసినప్పుడు అంత మ్యాసివ్ డోసేజ్ అవసరం లేదు, తక్కువ డోసేజ్ ఇచ్చినా సరిపోతుంది. ఆ తక్కువ డోసెస్లో ఇచ్చినప్పుడు అక్కడ ఆ అగ్రవేషన్ అనేది అంత ఎక్కువ రాకుండా జస్ట్ హోమియోపతిక్ అగ్రవేషన్తోనే తగ్గిపోతుంది అని చెప్తున్నారు. హీ వుడ్ హ్యావ్ ఎఫెక్టెడ్ ఏ క్యూర్ వితౌట్ ఆర్ ఆల్మోస్ట్ వితౌట్ సీయింగ్ దిస్ అపరెంట్ ఇంక్రీజ్ ఆఫ్ ది డిసీజ్. హోమియోపతిక్ అగ్రవేషన్ ఇది లేకుండానే తగ్గిపోతుంది అనేసి చెప్తున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ 161. When I hear limit the so-called homeopathic aggravation, or rather the primary action of the homeopathic medicine that seems to increase somewhat the symptoms of the original disease to the first or few first hours, this is certainly true with respect to disease of a more acute character and of recent origin. ఇదన్నమాట. ఇంకా నేను ఇక్కడతో ఈ యొక్క హోమియోపతిక్ అగ్రవేషన్ సంబంధించి నేను ఇక్కడ పరిమితిస్తున్నాను, ఇంతవరకుతో ఆపేస్తున్నానని చెప్తూ ఫైనల్గా చెప్తున్నాను అనమాట. ఈ హోమియోపతిక్ అగ్రవేషన్ నథింగ్ బట్ ప్రైమరీ యాక్షన్ ఆఫ్ ది హోమియోపతిక్ మెడిసిన్. ఇది యాక్యూట్ డిసీజెస్లో ఆ హోమియోపతిక్ మెడిసిన్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఫస్ట్ ఫ్యూ అవర్స్లోనే, అంటే ఇనీషియల్ అవర్స్లోనే దాని యొక్క హోమియోపతిక్ అగ్రవేషన్ బయటకు పడుతుంది అనేసి చెప్తున్నారు. వెన్ ఐ హియర్ లిమిట్ ది సో కాల్డ్ హోమియోపతిక్ అగ్రవేషన్, ఆర్ రాదర్ ది ప్రైమరీ యాక్షన్ ఆఫ్ ది homeopathic medicine that seems to increase somewhat the symptoms of the original disease to the first or few first hours, this is certainly true with respect to diseases of a more acute character and of recent origin. అంటే రీసెంట్గా వచ్చినటువంటి ఇది అంటే తరుణ వ్యాధి సంబంధించి యాక్యూట్ క్యారెక్టరు అంటే తరుణ వ్యాధిలో అయినట్లయితేనే ఈ యొక్క హోమియోపతిక్ అగ్రవేషన్ అనేది ఫస్ట్ ఫ్యూ అవర్స్లోనే చూస్తామని చెప్తున్నారు. బట్ వేర్ మెడిసిన్స్ ఆఫ్ లాంగ్ స్టాండింగ్ హ్యావ్ టు కంబాట్ ఏ మెలడీ ఆఫ్ కన్సిడరబుల్ ఆర్ ఆఫ్ వెరీ లాంగ్ స్టాండింగ్, వేర్ వన్ డోస్ కాన్సిక్వెంట్లీ మస్ట్ కంటిన్యూ టు యాక్ట్ ఫర్ మెనీ డేస్, we then occasionally see during the first 6, 8 or 10 days the occurrence of some such primary actions of the medicines, some such apparent increase of the symptoms of the original disease lasting for 1 or several hours, whilst in the intervening hours amelioration of the whole malady is perceptible. సరే, ఇక్కడ ఏంటంటే ఈ యాక్యూట్ డిసీజెస్లో అయినట్లయితే ఆ మెడిసిన్ ఇచ్చినప్పుడు ఆ ఇనీషియల్ అవర్స్లోనే హోమియోపతిక్ అగ్రవేషన్ అనేది గమనిస్తాము. అదే ఈ లాంగ్ యాక్షన్ ఉన్నటువంటి మెడిసిన్స్ అంటే క్రానిక్ కంప్లైంట్స్లో ఈ యొక్క డీప్ యాక్టింగ్ డ్రగ్స్ ఇచ్చినప్పుడు అవి యాక్యూట్లో వచ్చినంత ఫాస్ట్గా ఇనీషియల్ అవర్స్లోనే హోమియోపతిక్ అగ్రవేషన్ అనేది రాదు. అక్కడ ఒక డోస్ అనేది కొన్ని రోజుల పాటు ఇంకా కొన్ని నెలల పాటు కంటిన్యూ అవుతుంది. చాలా సాధారణంగా మనం చూస్తుంటాము. ఈ యొక్క క్రానిక్ కండిషన్స్లో ఒక క్రానిక్ డ్రగ్ ఇచ్చినప్పుడు పలానా 6th డేనో, పలానా 8th డేనో, పలానా 10th డేలోనో అలాంటి సందర్భాల్లో హోమియోపతిక్ అగ్రవేషన్ అనేది మనం గమనిస్తుంటాము. అది కూడా అక్కడ ఉన్నటువంటి ఒరిజినల్ డిసీజ్లో ఉన్నటువంటి సిమ్టమ్స్ ఇంక్రీజ్ అయ్యి కనిపిస్తుంటాయి. అవి పలానా 6th డే, 8th డే, 10th డే అని చెప్పాను కదా అనేసి ఇంకా రోజంతా ఉండటం కాదు. అవి ఓన్లీ లాస్టింగ్ ఫర్ 1 or several hours. ఆ రోజుల్లో కొద్ది గంటలు మాత్రమే ఉండి పోతాయన్నమాట.
ఆ కొద్ది గంటలు మాత్రమే ఉండి ఆ తర్వాత వైలిస్ట్ ఇన్ ది ఇంటర్వీనింగ్ అవర్స్ ఎమ్యులరేషన్ ఆఫ్ ది మెలడీ ఈజ్ పర్సెప్టబుల్. ఆ కొన్ని గంటలు మాత్రమే ఉండి మిగిలిన టైంలో అంతా కూడా ఆ ఇంటర్వీనింగ్ అవర్స్ అంటే ఒక ఎపిసోడ్కి ఇంకొక ఎపిసోడ్కి మధ్యలో ఉండేటటువంటి టైంలో వాడికి ఆ కంప్లైంట్ అంతా కూడా ఎమ్యులరేషన్గానే ఉంటుంది, అంటే తగ్గుతూనే ఉంటుంది అని. లేదు పలానా ఒక అలర్జిక్ రైనైటిస్ కేసు ఉంది, పలానా లైకోపోడియం అనే డ్రగ్ అనేది ఇండికేట్ అయింది, ఇచ్చాము, అది క్రానిక్గా ఉంది, యాక్యూట్ ఇది కాదు, క్రానిక్ కేసు, అలర్జిక్ రైనైటిస్ ఒక 1 year 2 years నుంచి ఉందనుకోండి. అలాంటి కేసెస్లో మనం ఒక క్రానిక్ డ్రగ్ ఇండికేట్ అయ్యి ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అంటే పలానా 10 రోజులకో లేదు 12వ రోజు, ఇంకా దీని తర్వాత ఎఫర్జమ్స్లో చెప్తారన్నమాట. 18th day 28th day అని కూడా చెప్తారన్నమాట, మెన్షన్ చేస్తారన్నమాట. ఈ ఎఫర్జమ్ అయితే 6, 8, 10 days అనే మెన్షన్ చేయడం జరిగింది. ఆ పలానా డేస్లో అది ఆ కంప్లైంట్ అనేది అగ్రివేట్ అవుతుంది. ఆ డేస్లో అగ్రివేట్ అవుతుందని చెప్తున్నాను కదా అనేసి ఇంకా రోజు మొత్తం ఉండదు, ఏదో కొద్ది గంటలు మాత్రమే. ఇందాక చెప్పుకున్న కేసులో ఈ అలర్జిక్ రైనైటిస్ అనేటువంటి కేసులో లైకోపోడియం అనేది ఇండికేట్ అయ్యి ఇచ్చినప్పుడు ఇచ్చిన తర్వాత ఏ 10 రోజులకో ఏ 15 రోజులకో ఏ 18వ రోజో లైట్గా కొంచెంగా మళ్ళీ అతనికి ఉండేటువంటి కంప్లైంట్ మళ్ళీ పెరుగుతుంది అన్నమాట. పెరిగింది కదా అనేసి అంతకుముందు సిట్రిజిన్ వేసుకుంటేనే తగ్గేటటువంటి కండిషను ఇప్పుడు కూడా సిట్రిజిన్ వేసుకుంటేనే తగ్గుతుంది, లేదంటే ఇప్పుడు కూడా ఇంటాలరబుల్గా వస్తుంది అనేది కాదు. ఇప్పుడు జస్ట్ టాలరబుల్గా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఇంటెన్సిటీ ఆఫ్ కంప్లైంట్ తగ్గుతుంది. ఎట్ ది సేమ్ టైం డ్యూరేషన్ ఆఫ్ ది కంప్లైంట్ తగ్గుతుంది. డ్యూరేషన్ ఆఫ్ సఫరింగ్ తగ్గుతుంది. ఫ్రీక్వెన్సీ కూడా తగ్గుతుంది. అంతకుముందు ఏంటంటే రోజు 2 రోజులకి 3 రోజులకి ఒకసారి సిట్రిజిన్ వేసుకుంటే కానీ పనిచేయదు. ఇప్పుడు 15 రోజులు 12 రోజులు 16 రోజులు 18వ రోజు వరకు కూడా ఆగి ఆ తర్వాత అప్పుడు ఏదో ఆ రోజు మొత్తంలో ఒక 10 నిమిషాలు, ఒక అరగంట, ఒక గంట తుమ్ములు అవి ఎగ్రివేట్ అయ్యి మళ్ళీ దానికైతే తగ్గిపోతుంది అన్నమాట. సో ఆ రకంగా తగ్గుతుంది. ఈ నడుమ టైంలో ఉండేటువంటి ఇంటర్వీనింగ్ అవర్స్లో మనకు అతనికి ఆ కంప్లైంట్ ఉందనేదే రాదు, కంప్లీట్గా తగ్గడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. బట్ వేర్ మెడిసిన్స్ ఆఫ్ లాంగ్ యాక్షన్ హ్యావ్ టు కంబాట్ ఏ మెలడీ ఆఫ్ కన్సిడరబుల్ ఆర్ ఆఫ్ వెరీ లాంగ్ స్టాండింగ్, వేర్ వన్ డోస్ కాన్సిక్వెంట్లీ మస్ట్ కంటిన్యూ టు యాక్ట్ ఫర్ మెనీ డేస్. దీర్ఘకాలికంగా చాలా రోజుల పాటు పనిచేస్తుంది. ఈవెన్ మనం ఇంకా చెప్పుకోవాల్సి వస్తే మెనీ మంత్స్ అనమాట. అది we then occasionally see during the first 6, 8 or 10 days the occurrence of some such primary actions of the medicine, some such apparent increase of the symptoms of the original disease lasting for 1 or several hours, whilst in the intervening hours amelioration of the malady is perceptible. వాళ్ళ యొక్క సెన్సెస్కి స్పష్టంగా తెలుస్తుందన్నమాట ఆ యొక్క కంప్లైంట్ అనేది తగ్గింది అనేసి. నెక్స్ట్, ఆఫ్టర్ ది ల్యాప్స్ ఆఫ్ దీస్ డేస్ ది ఎమ్యులరేషన్ రిజల్టింగ్ ఫ్రమ్ సచ్ ప్రైమరీ యాక్షన్ ఆఫ్ ది మెడిసిన్ ప్రొసీడ్స్ ఆల్మోస్ట్ అన్ఇంటరప్టెబ్లీ ఫర్ సెవరల్ డేస్ లాంగర్. ఆ టైం గడిచిపోయింది అనుకోండి, సపోజ్ ఇక్కడ చెప్పినట్టుగా ఏ 6వ రోజు, 8వ రోజు, 10వ రోజు, ఏ 16, 18, 28 ఈ రోజులు గడిచిపోయిన తర్వాత వాడికి మళ్ళీ అటువంటి కంప్లైంట్ రాదు, అతనికి ఉన్నటువంటి కంప్లైంట్ అనేది రాదు. అది ఇంకా నిరంతరాయంగా అన్ఇంటరప్టెడ్లీ ఎమ్యులరేషన్లోనే ఉంటుంది. అంటే ఏ రోజుకి వారానికి నెలకి ఆ యొక్క వ్యాధి డిక్లైన్ స్టేజ్లోనే ఉంటుంది తప్పితే ఇంకా మళ్ళీ పెరగటం అనేది ఉండదు. ఎప్పుడు ఆ మెడిసిన్ యొక్క యాక్షన్ అయిపోయేంత వరకు అది డిక్లైనింగ్ ఫేజ్లోనే ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. ఇంకొకసారి చదువుతాను. When I here limit the so-called homeopathic aggravation, or rather the primary action of the homeopathic medicine that seems to increase somewhat the symptoms of the original disease to the first or few first hours, this is certainly true with respect to diseases of a more acute character and of recent origin. But where medicines of long action have to combat a malady of considerable or of very long standing, where one dose consequently must continue to act for many days, we then occasionally see during the first 6
8 or 10 days, the occurrence of such primary actions of the medicine. Some such apparent increase of the symptoms of the original disease lasting for 1 or several hours, whilst in the intervening hours, emulation of the whole malady is perceptible. After the lapse of these few days, the emulation resulting from such primary action of the medicine proceeds almost uninterruptedly for several days longer అని చెప్తున్నారు. ఇక్కడ ఫుట్ నోట్ ఇవ్వటం జరిగింది, అది బాగుంటుంది, ఒకసారి చదువుతాను. ఇక్కడ మోర్ యాక్యూట్ క్యారెక్టర్ అండ్ ఆఫ్ రీసెంట్ ఆరిజిన్ అన్న దాని చోట ఫుట్ నోట్ చెప్పడం జరిగింది. ఈ ఫుట్ నోట్లో ఇఫ్ ది యాక్షన్ ఆఫ్ దోస్ మెడిసిన్స్ టు విచ్ ది లాంగెస్ట్ డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ ఈజ్ ప్రాపర్ quickly expires in acute diseases, most quickly in those that are most acute. It is proportionately long lasting in chronic diseases of psoric origin, and hence it happens that the anti-psoric medicines often do not show any such homeopathic aggravation in the first hours, while they do so later and during various hours for the first 8 or 10 days. ఇదన్నా అంటే ఫస్ట్ చదివినప్పుడు ఇది అర్థం కదా, తర్వాత 1-2 సార్లు చదివిన తర్వాత అప్పుడు అర్థమైంది. అప్పుడు నువ్వు దీనికి ఎగ్జాంపుల్ నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఒక ఫస్ట్ అది ఎగ్జాంపుల్ చెప్పి ఆ తర్వాత దీన్ని చెప్తాను అనమాట. ఒక 2.5 years బ్యాక్ ఒకసారి కాఫ్ వచ్చింది నాకు పర్సనల్గా. కాఫ్ వస్తే సరే ఏం చేస్తుంది అనేసి అని పడుకున్నా. అంటే కిందకి వచ్చి రిపీటరీ చూసి మెడిసిన్ వేసుకొని ఎంతో బద్ధకం వేసి చాలా తగ్గిపోతుంది పడుకున్నా. నిద్ర పట్ల దగ్గు వస్తూనే ఉంది. అసలు లైంగ్ అగ్రవేషన్, నెక్స్ట్ ఆన్ గోయింగ్ టు స్లీప్ అనమాట. ఆన్ గోయింగ్ టు స్లీప్ కాదు, ప్రివెంటింగ్ స్లీప్. అంటే ఆన్ గోయింగ్ టు స్లీప్ అంటే ఇనీషియల్ డేస్లో వీటి యొక్క డిఫరెన్స్ అనేది అర్థమయ్యేది కాదు. ఆన్ గోయింగ్ టు స్లీప్, కాఫ్ ఆన్ గోయింగ్ టు స్లీప్కి, కాఫ్ ప్రివెంటింగ్ స్లీప్కి చాలా డిఫరెన్స్, రెండు ఒకటేలాగా కనిపిస్తుంది. ఆన్ గోయింగ్ టు స్లీప్ అంటే నిద్రలోకి వెళ్ళే టైంలో దగ్గొచ్చి ఇబ్బంది పెట్టి మళ్ళీ అసలు నిద్ర పడుతుంది. ప్రివెంటింగ్ స్లీప్ మొన్న 2 years బ్యాక్ వచ్చిన కాఫ్ అయితే ప్రివెంటింగ్ స్లీప్ అనమాట. అసలు ఎంతసేపటికి నిద్ర పట్టట్లా. 10:30-11 పడుకుంటే ఆల్మోస్ట్ 1:30 దాకా అలానే దగ్గు వస్తూనే ఉంది. అలా నిద్రలోకి వెళ్తున్నా దగ్గు వచ్చేస్తుంది, నిద్ర రావట్లా, మెలకు వచ్చేస్తుంది. ఇంకెట్లా కాదనేసి రూమ్ నుంచి ఒంగోలులో ఉండటం జరిగినప్పుడు పైన రూమ్ నుంచి కింద క్లినిక్కి వచ్చి రిపర్టరీ అంతా చూసుకొని 10 నిమిషాలు సిమ్టమ్స్ అన్నింటినీ మెమరైజ్ చేసుకొని మెడిసిన్ సెలెక్ట్ చేసుకున్నా. ఫాస్ఫరస్ అనే మెడిసిన్ ఇండికేట్ అయింది. అది పలానా అరౌండ్ 1:45 to 2 o'clock వేసుకున్నా. వేసుకుంటే నిద్ర పట్టడానికి ఒక అరగంట 3/4 గంట పట్టింది. 2:30, 2:45 అలా పడుకుంటే మార్నింగ్ 6:30 కల్లా మెలకు వచ్చింది. అంటే అప్పటి వరకు అసలు దగ్గుతో నిద్ర పట్టండి. ఆ మెడిసిన్ వేసుకున్నాక వితిన్ హాఫ్ అన్ అవర్లో నాకు నిద్ర పట్టింది. అమ్మయ్య మెడిసిన్ బాగా పనిచేసిందిలే అనుకున్నా. మళ్ళీ మార్నింగ్ అరౌండ్ 7:30-8 కల్లా మళ్ళీ కాఫ్ స్టార్ట్ అయింది. ఎట్లా స్టార్ట్ అయిందంటే నైట్ ఎలా అయితే కొంచెం ఇబ్బంది పెట్టిందో ఇప్పుడు కూడా అదే ఇబ్బంది పెడుతూనే వచ్చిందనమాట. నాకు అర్థం కాల, ఇదేంటి ఫాస్ఫరస్ 6 వేసుకున్నాము, అసలు ఫాస్ఫరస్, ఆర్ట్స్, సల్ఫర్ ఇలాంటి యాక్యూట్ డ్రగ్స్ని మనం యాక్యూట్ కండిషన్స్లో ఇవ్వము. ఒకవేళ ఇచ్చినా చాలా బాగా ఇండికేట్ అయితేనే వేసుకోమని చెప్తాము. అలాంటిది మన సెల్ఫ్ దాంట్లో కూడా అదే జరిగింది. అసలు ఫాస్ఫరస్ 6 అనే లాంటిది ఒక 6 hours ఆ మెడిసిన్ యాక్షన్ అనేది ఉందన్నమాట. 6 hours తర్వాత మళ్ళీ కాఫ్ అనేది ట్రబ్లింగ్గా అయిపోయింది. ఆ ఒక్కసారే ఫర్ ఎవ్రీ 6 hours ఫాస్ఫరస్ 6ని డోస్ని రిపీట్ చేయాల్సి వచ్చిందన్నమాట. అప్పుడు నాకు అర్థం కాల. తర్వాత ఈ ఫుట్ నోట్ చదివిన తర్వాత నాకు అర్థమైందన్నమాట. అది యాక్యూట్ కండిషన్లో ఒక క్రానిక్ డ్రగ్ అంటే డీప్ యాక్టింగ్ డ్రగ్
క్రానిక్ కండిషన్లో, యాక్యూట్ కండిషన్లో అది బాగా పనిచేసింది అనేటటువంటి సైన్ ఏంటంటే దాని యొక్క యాక్షన్, డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ అనేది తొందరగా ఎక్స్పైర్ అయిపోతుందంట. అలా తొందరగా ఎక్స్పైర్ అయితేనే ఆ యొక్క మెడిసిన్ యాక్షన్ ప్రాపర్గా పనిచేసింది అని నిర్ధారణ అంట. అది if the action of those medicines to which the longest duration of action is proper quickly expires in acute disease, చాలా త్వరగా దాని యొక్క యాక్షన్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. మోస్ట్ క్విక్లీ ఇన్ దోస్ దట్ ఆర్ మోస్ట్ యాక్యూట్, ఇంకా యాక్యూట్గా ఉండేటటువంటి వాటిలో ఇంకా తొందరగా ఎక్స్పైర్ అయిపోతుంది. ఇట్ ఈస్ ప్రపోర్షనేట్లీ లాంగ్ లాస్టింగ్ ఇన్ క్రానిక్ డిసీజ్ ఆఫ్ సోరిక్ ఆరిజిన్. అదే ఈ యొక్క క్రానిక్ దీర్ఘకాలికంగా ఉండేటటువంటి కండిషన్స్లో ఆ సోరిక్ ఆరిజిన్లో వచ్చినటువంటి కంప్లైంట్స్లో అయినట్లయితే ఇది ప్రొపోర్షనేట్లీ లాంగ్ లాస్టింగ్ అనమాట. అంటే ఇంకా ఎక్కువ రోజులు పనిచేస్తుంది. అండ్ హెన్స్ ఇట్ హ్యాపెన్స్ దట్ ది యాంటీసోరిక్ మెడిసిన్స్ ఆఫెన్ డు నాట్ షో ఎనీ సచ్ హోమియోపతిక్ అగ్రవేషన్ ది ఫస్ట్ అవర్స్. సో ఈ యొక్క యాంటీసోరిక్ మెడిసిన్స్ని ఇచ్చినప్పుడు దాని యొక్క అగ్రవేషన్ అనేది ఇనీషియల్ అవర్స్లోనే ఉంటుంది అనేసి మనం అనుకోకూడదు, మనం దాన్ని అలా ఆశించకూడదు. వైలిస్ దే డూ సో లాటర్ అండ్ డ్యూరింగ్ వేరియస్ అవర్స్ ఫర్ ది ఫస్ట్ 8 or 10 days. ఆ యొక్క హోమియోపతిక్ అగ్రవేషన్ రావడానికి ఒక 8 రోజులు 10 రోజులు ఇలా టైం పడుతుంది అనేసి చెప్తున్నారు. ఇదే ఫాస్ఫరస్ని నాకు ఇంకొక సందర్భంలో వేసుకున్నాను. ఆ కండిషన్ నాకు క్రానిక్ అనమాట. ఏంటంటే డిస్పోషన్ టు థ్రోట్, అంటే నైట్ పడుకొని లేస్తే ఉదయాన్నే ఆడ గల్ల అనేది పేరుకుంటుంది, కొంచెం బొంగురు పోయినట్టుగా ఉంటుంది. అలా సవరించి ఇది చేస్తే కానీ చిన్న స్ఫుటం డిస్లార్జ్ అయిపోతుంది. అలా డిస్లార్జ్ అయిపోయేది ఒకసారి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే ఫ్రీక్వెన్సీ పెరుగుతుందన్నమాట. ఈ ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉందనేసి అప్పుడు అది ట్రాన్స్పరెంట్ లెమన్ ఎల్లో డిశ్చార్జ్ స్ఫుటం కలర్ అలా ఉందనేసి అప్పుడు కూడా ఫాస్ఫరస్సే ఇండికేట్ అయింది. సరే, ఫాస్ఫరస్ ఇండికేట్ అయింది, క్రానిక్ డ్రగ్ని మనం తక్కువ పొటెన్సీలో యూజ్ చేస్తాం. సో ఒకవేళ ఎక్యూట్గా వాడుకోవాల్సినప్పుడు సో ఫాస్ఫరస్ 6 వేసుకున్నాం. ఆ కండిషన్లో నాకు ఆల్మోస్ట్ 2 weeks అంటే ఒక 15 రోజుల పాటు నాకు ఆ రిలీఫ్ రావడం అనేది జరిగింది. సేమ్ మెడిసిన్ సేమ్ ఇండివిడ్యువల్లో యాక్యూట్ ఫేజ్లో ఒకలా పనిచేస్తుంది, క్రానిక్ ఫేజ్లో ఇంకొకలా పనిచేస్తుంది. సో అది ఈ ఫుట్ నోట్ చదివిన తర్వాత అది అర్థమైందన్నమాట. అండ్ నెక్స్ట్ నేను ఫస్ట్ చెప్పినటువంటి ఉదాహరణలో అంటే యాక్యూట్ కాఫ్లో 6 hours మెడిసిన్ యాక్షన్ అయిపోయిందా అంటే ఇంత తొందరగా రిపీట్ చేయాలా అంటే ఇంకేదైనా యాక్యూట్ డ్రగ్స్ కానీ అయినట్లయితే నేను రిపీట్ చేసేవాడిని. అసలు నా మైండ్ అక్కడ ఆగేది కాదు. ఫాస్ఫరస్ లాంటి క్రానిక్ డ్రగ్ని 6 పొటెన్సీలో ఇచ్చినప్పుడు మళ్ళీ 6 hours కల్లా మెడిసిన్ రిపీట్ చేయాల్సిన అవసరం వస్తుంది ఏంటి అనేసి నా మైండ్ అక్కడ ఆగింది, ఆలోచింపదగ్గ చేసింది. అది ఈ ఫుట్ నోట్ చదివిన తర్వాత నాకు క్లారిటీ వచ్చిందనమాట. అంటే యూజువల్గా యాక్యూట్ డిసీజ్లో ఫ్రీక్వెంట్ డోసెస్ చెప్తూ ఉంటాం, ఎందుకు చెప్తుంటాం ఏంటి అనేసి ఇప్పుడు అర్థమైంది. నెక్స్ట్ ఇందాక సార్ చెప్పారనమాట, ఈ జాండీస్ కండిషన్లో అయోడియం 12 ఇవ్వటం జరిగింది అనేసి. అక్కడ కూడా సార్ 12 hours పేషెంట్ని కాల్ చేసి సిమ్టమ్స్ ఎలా ఉన్నాయని చూసుకొని ఫస్ట్ టైం యూజ్ చేయటం కాబట్టి దాని యొక్క యాక్షన్ అయిపోతుంది అని అనుకున్నప్పుడే మళ్ళీ డోసేజ్ని రిపీట్ చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. సో వీటన్నిటికీ ఇదన్నమాట రీజన్. అది ఇది 160 and 161 అనేది ఇంతటితో అయిపోయింది. ఓకే, అయితే ఇక్కడ చిన్న క్వశ్చన్ అనమాట. ఇక్కడ క్లాస్ బాగా విన్నోళ్ళు, బాగా అర్థమైన వాళ్ళకి ఒక డౌట్ రావాలి. ఏంటంటే ఇక్కడ చెప్పిందేమో క్రానిక్ డ్రగ్ని యాక్యూట్ కండిషన్లో కానీ ఇచ్చినట్లయితే దాని యొక్క యాక్షన్ తొందరగా అయిపోయి మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది, ఫ్రీక్వెంట్గా రిపీట్ చేయాల్సి వస్తుంది అని చెప్తున్నారు. కానీ మనం మెటీరియల్గా చదివేటప్పుడు కొన్ని డ్రగ్స్లో ఉంటుందన్నమాట, ది బెస్ట్ సూటెడ్ హోమియోపతిక్ రెమెడీ ఫెయిల్ టు రికవర్, ఫెయిల్ టు ఇంప్రూవ్
పర్మనెంట్లీ అది పని చేయాల్సినంతగా పని చేయట్లేదు, తొందరగా దాని యొక్క మెడిసిన్ యాక్షన్ అనేది ఎగ్జాస్ట్ అయిపోతుంది అనేసి చదవటం జరుగుతుంది. మరి దానికి ఆ సెంటెన్స్కి ఇక్కడ చెప్పినటువంటి దీనికి డిఫరెన్స్ అనేది ఏంటి? ఎవరికన్నా అర్థమైందా? ఎవరికైనా డౌట్ వచ్చిందా? ఈ సెకండ్లో ఈ బెస్ట్ యాక్టర్ రెమెడీ ఫెయిల్స్ టు రికవర్ అనేసి చదువుతుంటాం. అది తొందరగానే దాని యొక్క యాక్షన్ అయిపోతుంది. అది లారోసిరాసిస్ డ్రగ్, సోరినం డ్రగ్, సల్ఫరు, మెడోరినం ఇలాంటి డ్రగ్స్లో చదువుతుంటాం అన్నమాట. సో ఆ వైటాలిటీ తక్కువ ఉండటం, ఆ ల్యాక్ ఆఫ్ వైటల్ రియాక్షన్కి ఇక్కడ క్రానిక్ డ్రగ్ తొందరగా ఎక్స్పైరీ అయిపోవటం, దాన్ని తొందరగా రిపీట్ చేయడానికి డిఫరెన్స్ అనేది మనం ఎలా కనిపెట్టుకుంటాం, దాన్ని ఎలా కనిపెట్టాలి? సరే, ఇక్కడ అందరూ ఆలోచించండి, చెప్పండి, ట్రై చేస్తున్నారు చెప్పండి. యా, కరెక్ట్, మీరు క్లాస్ బాగా విన్నారు, మీకు టాపిక్ బాగా అర్థమైంది. నిజం, అదే అనమాట. ఏంటంటే ఈ ల్యాక్ ఆఫ్ వైటల్ రియాక్షన్ అనేటువంటి కండిషన్స్లో మనం మెడిసిన్ ఇచ్చినప్పుడు అక్కడ తొందరగా యాక్షన్ అయిపోతుంది. ఇక్కడ హానిమన్ గారు చెప్పినట్టు యాక్యూట్ కండిషన్స్లో క్రానిక్ డ్రగ్ కానీ యాక్యూట్ డ్రగ్ కానీ దాని యొక్క యాక్షన్ తొందరగా ఎక్స్పైర్ అయిపోతుంది. బట్ రెండిట్లోనూ డిఫరెన్స్ ఎక్కడొస్తుంది ఏంటి అంటే, ఆ ఫస్ట్ ఉదాహరణలో ఏంటంటే డోసేజ్కి పేషెంట్లో ఇంప్రూవ్మెంట్ అనేది గమనిస్తూ ఉంటాం. ఈ సెకండ్ ఉదాహరణలో ఏంటంటే అక్కడ డోసేజ్లు మారుతూ ఉంటాయి, నెక్స్ట్ ఫ్రీక్వెంట్గా మెడిసిన్ చేంజ్ చేసేస్తుంటాము. ఎందుకు చేంజ్ చేయాల్సి వస్తుందంటే ఆ యొక్క మెడిసిన్ హోల్డ్ చేసినట్టే హోల్డ్ చేస్తుంది, మళ్ళీ వదిలేస్తుంది, నిలబెట్టుకోలేదు. ఎందుకు నిలబెట్టుకోలేదంటే వైటల్ స్ట్రెంగ్త్ లేదు. ఆ వైటల్ స్ట్రెంగ్త్ లేకపోవటం అనేది ఎలా గమనిస్తామంటే ఆ యొక్క కండిషన్లో ఆ మెడిసిన్ రిపీట్ చేసే కొద్దీ, మెడిసిన్ మార్చే కొద్దీ ఆ యొక్క ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదన్నమాట. ముందు చెప్పిన కేసులో అయితే పేషెంట్ ఏ డోస్ ఆ డోస్కి ఇంప్రూవ్ అవుతూ జనరలైజ్డ్ హెల్త్ అనేది బాగా ఇంప్రూవ్ అయ్యి బాగా స్ట్రెంత్గా ఫీల్ అవుతాడు. ఇక్కడ సెకండ్ స్టేజ్లో ఏంటంటే సెకండ్ ఎగ్జాంపుల్లో అంతకంత డిటోరేట్ అవుతూ ఉండటం అనేది గమనిస్తుంటాం అన్నమాట. ఇది